అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి. ఈరోజైతే పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయితే మనకి ముందుగా గుర్తొచ్చేది పిండి వడియాలే. చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈ పిండి వడియాలు ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటాయి. మన అమ్మమ్మలు నానమ్మలు ప్రిపేర్ చేసినట్టు పాతకాలం పద్ధతిలో అయితే ఈరోజు ప్రిపేర్ చేద్దాం. ఇవైతే పప్పులోకి భలే టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్దాం. 2 కిలోస్ బియ్యం పిండితో అయితే ఈ వడియాలు ప్రిపేర్ చేస్తున్నా. నేను చెప్పే కొలత 2 కిలోస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ముందుగా లోతు గిన్నె అయితే తీసుకుని ఒక చిన్ని గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. పెద్ద సైజు సగ్గుబియ్యం అయినా పర్లేదు, చిన్న సైజు సగ్గుబియ్యం అయినా పర్లేదు. కొంచెం వాటర్ అయితే తీసుకుని ఇదంతా బాగా కలుపుకుని అయితే కడుక్కుని పారపోసేయాలి ఫస్ట్ వాటరు. కొంచెం వాటర్ అయితే తీసుకుని ఒక 15 మినిట్స్ పాటు అయితే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం అయితే పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ అయితే ధనియాలు తీసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర అయితే తీసుకోవాలి అదే మిక్సీ జార్లోకి. అండ్ ఒక 10, 12 6 పచ్చిమిర్చి అయితే మధ్యలోకి తుంచుకుని అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇంకా కారం వేయం కాబట్టి ఇదే స్పైస్ ఒక 12 ఆర్ 15 మీ స్పైస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాక ఒక మీడియం సైజ్ అల్లం ముక్క అయితే పొట్టు తీసుకుని ముక్కలు కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ చేసుకుందాం. ఇదంతా ఈ విధంగా అయితే పేస్ట్గా అయితే ఆడి పెట్టుకోవాలి. ఇందులో వాటర్ కూడా వేయచ్చు. కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఇదంతా ఈ విధంగా మెత్తగా పేస్ట్గా ఆడుకుని అయితే పక్కన ఉంచుకోండి. ఎంత పిండితో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అంత పిండి అయితే తీసుకుని ఒక గ్లాస్తో కానీ ఒక చెంబుతో కానీ ఎంత పిండి వచ్చిందో కొలిసి పక్కన పెట్టుకోండి. మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే వాటర్ కూడా కొలుచుకోవాలి. ఒక పెద్ద లోతు గిన్నె అయితే తీసుకుని నేనైతే ఈ చెంబుతో ఒక చెంబుడు ఫుల్ చెంబుతో అయితే పిండి తీసుకున్నాను కాబట్టి దీంతో 6 చెంబులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఒక చెంబు తీసుకుంటే అలాగే 6 అయితే వేసుకోవాలి. లేదు 2 గ్లాసెస్తో చేసామంటే పిండి ఖచ్చితంగా 12 గ్లాసెస్ అయితే పడతాయి. ఖచ్చితంగా 6 అయితే పడతాయి ఒక దానికైతేని. దాన్ని బట్టి అయితే మీరు కొలుచుకొని పెట్టుకోవాలి. లెక్క అయితే కరెక్ట్గా ఉండాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి మనకి. ఇప్పుడైతే దీనికి సరిపడా మూత అయితే పెట్టేసి పొయ్యి పైన అయితే పెట్టుకుని వాటర్ అయితే బాగా మరిగించాలి. వాటర్ అయితే మరిగిపోయాయండి, చూస్తున్నారు కదా. వాటర్ అయితే మరిగిపోయాయి. మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఈ టైంలో అయితే వేసేసుకోవాలి. వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు అయితే తీసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. ఉప్పు వాటర్లో కలిసేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం 10% కుక్ అయ్యేంత వరకు అయితే ఈ వాటర్ మరిగించుకోవాలి. నేను 6 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసుకున్నాను ఈ వాటర్లో. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకోవాలి మనం తయారు చేసిందంతా. వాటర్ అయితే మరుగుతాయండి. అదైతే సిమ్లో పెట్టుకుని ఒక లోతు గిన్నె తీసుకొని మనం ముందుగా కొలిచి పెట్టుకున్న పిండిని అయితే మొత్తం అందులో వేసేసుకోవాలి. ఆ గిన్నెలో అదే పిండిలో 2 చెంబులు వాటర్ అయితే వేసుకోవాలి. మనం 6 అయితే కొలుచుకొని అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇంకొక 2 అయితే పడతాయి. మొత్తం 8 చెంబులు అయితే పడతాయి. దాన్ని బట్టి కొలుచుకొని డెఫినెట్లీ 8 అయితే పడతాయి. 8 అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. 8 వేసుకోవాలి. ఇదంతా అయితే బాగా ఉండలు కట్టకుండా అయితే బాగా కలుపుకోవాలి. ఇది సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఉండలు అయితే కట్టనివ్వకండి అసలుకే, మళ్ళీ ఉండలుగా అయితే ఉంటాయి. సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా ఇంతవరకు వచ్చేటట్లయితే కలుపుకోవాలి. ఇంత స్మూత్గా అయితే కలుపుకోవాలి పిండిని. ఉండలు అయితే అస్సలు కట్టనివ్వకండి, బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని మరుగుతున్న వాటర్లో అయితే పోసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ అయితే ఈ విధంగా అయితే పోసుకోవాలి. మనం ఎంత కలిపినా అడిగినైతే ఉండిపోతుంది. ఈ విధంగా అలా ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం వేసేసుకోవడమే. ఇది తొందరగానే కలిసిపోతుంది. అండ్ పలచగా అవుతుంది అనుకున్నాడు కదా, లేదు దగ్గరికి అయిపోతుంది, చిక్కబడిపోతుంది. నీళ్ళు కొలత అయితే ఖచ్చితంగా ఈ విధంగా వేసుకుంటే అయితే డెఫినెట్లీ సరిపోతాయి. 20 నిమిషాల పాటు అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కబడిపోయింది. వాటర్ ఎక్కువైనా పర్లేదు, చిక్కబడిపోద్ది, దగ్గరికి అయిపోద్ది మనం పెట్టుకునే లోపు అయితే. ఇదంతా బాగా కలుపుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ అయితే కుక్ అయిపోయింది. ఇంకా వడియాల పిండి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే కడేసుకొని ఇప్పుడైతే దింపేసుకుని వడియాలు అయితే పెట్టేసుకుందాం. పెద్ద చీరను అయితే తీసుకుని ఈ విధంగా వాటర్లో అయితే తడుపుకోవాలి. తడుపుకున్నాక మేడపైన అయితే ఈ విధంగా అయితే పరుచుకోవాలి ఆ చీరని. అండ్ ఫైనల్లీ వడియాలు అయితే పెట్టేసుకుందాం. ఒక గరిటె అయితే తీసుకుని ఈ విధంగా అయితే పోసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఇంకా పెద్దగా అయినా వేసుకోవచ్చు, ఇంకా చిన్నవైనా వేసుకోవచ్చు.
మీకు ఇష్టమైన సైజులో అయితే వేసుకోండి. మనం తయారు చేసిన పిండి అంతా ఈ చీర అంతా పెట్టేసుకోవాలి వడియాల కింద. అండ్ చీర అంతా నా ఒకదాని వల్ల పాసిబుల్ అవ్వదు కాబట్టి మా పిన్ని, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు అయితే హెల్ప్ చేశారు నాకైతే. తొందరగా పెట్టేసుకుందాం, ఫుల్ ఎండ ఉంది, కిందకైతే వెళ్ళిపోతాం తొందరగా. వడియాలు పెట్టడం అయితే పూర్తయిపోయింది. 2 కిలో పిండి తీసుకుంటే ఒక ఫుల్ శారీ మొత్తం అంతా అయింది. వడియాలు పెట్టిన రోజు సాయంత్రం అయితే ఈ వీడియో తీశాను. ఇంకా పచ్చళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా లైట్గా పిండి అయితే ఉంది బ్యాక్ సైడు, ఇంకా అయితే ఎండాలి. ఇదైతే వడియాలు పెట్టిన సెకండ్ డే, 1.5 డే అయితే పట్టింది ఇది ఫుల్గా ఎండడానికి. ఇప్పుడు సారీ నుంచి వడియాలు అయితే రిమూవ్ చేయాలి కదా, ఈ విధంగా లైట్గా పట్టుకుని తీస్తే అయితే వచ్చేస్తాయి. మ్యాక్సిమంగా అయితే వచ్చేస్తాయి. వచ్చేసినవన్నీ అయితే తీసేసుకోవచ్చు ఈ విధంగా ఒకటి. రాని ఆటలకైతే కొంచెం బ్యాక్ సైడ్ అయితే వాటర్ చిలకరించి అయితే తీయాలి. ఫస్ట్ అయితే ఏమేమి వస్తున్నాయో చూసుకుని అవన్నీ అయితే తీసేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తున్నాయి. కొన్ని వాటర్ అయితే ఈ విధంగా చెమ్మాలి. సారీ బ్యాక్ సైడ్ తిప్పైతే చెల్లాలి, వడియాల వైపు కాకుండా వెనక పక్క. ఫైనల్లీ అన్నీ అయితే తీసేసుకున్నాం. ఈ విధంగా వడియాలు అయితే రెడీ అయిపోయాయి. 2 అవర్స్ కష్టపడి వడియాలు ప్రిపేర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు అయితే నిల్వ ఉంటాయి. ఇవైతే పప్పులోకి, సాంబార్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే కూడా తినొచ్చు ఈ వడియాలని ఈ విధంగా ఫ్రై చేసుకుని. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.